ఇరాన్‌కి, చైనా నుంచి ప్రత్యేక విమానాలొచ్చినాయి. ఏదైతే మిలిటరీ సరుకు రవాణావి. అంటే అవి యుద్ధ ట్యాంకులు కావచ్చు, మిస్సైల్స్ కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద బాంబులు కావచ్చు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కావచ్చు ఇవన్నీ. రష్యా నుండొచ్చినాయి, చైనా నుండొచ్చినాయి. పెద్ద విమానాలు ఏవైతే మిలిటరీ పరికరాలని ట్రాన్స్‌పోర్ట్ చేసేటటువంటివి వచ్చినియి. ఇది గత 2, 3 రోజుల నుంచి మనం వార్తలు చెప్పుకున్నాం. ఇదంతా ఒక ఎత్తైతే ఇప్పుడు తాజాగా రక్షణ రంగ నిపుణులు చెప్తున్నటువంటి లెక్క ఏంటయ్యా అంటే 2.7 బిలియన్ డాలర్ల విలువైనటువంటి మిస్సైల్స్‌ని ఇరాన్ ఈ 4 సంవత్సరాలలో రష్యాకి అమ్మిందంట. ఉక్రెయిన్ వార్‌లో తన దగ్గరున్న ఆయుధాలు అయిపోయినటువంటి వేళ రష్యా ఎవరెవరి దగ్గర నుంచి కొందంటే చైనా దగ్గర నుంచి కొంది, ఉత్తర కొరియా దగ్గర నుంచి కొంది, ఇరాన్ దగ్గర నుంచి కొంది. ఇరాన్ కూడా అమ్మింది తన దగ్గర. ఇరాన్ ఈ అంశాన్ని అడ్డుపెట్టుకుని అంటే రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని అడ్డుపెట్టుకుని తన దగ్గర ఉన్నటువంటి మిస్సైల్ ప్రొడక్షన్ పెంచి మరి రష్యాకి అమ్మింది. అది కూడా 1 కాదు, 2 కాదు, 2.7 బిలియన్ డాలర్ల వర్త్ చేసేటటువంటి మిస్సైల్స్ అన్నటువంటి విషయం తాజాగా అమెరికన్ నిఘా వర్గాలు కనిపెట్టి గిలగిల్లాడిపోతున్నాయి, విలవిల్లాడిపోతున్నాయి.